హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే చేపల వేటకైతే గాలాలతో తీయడానికి వెళ్తున్నాం. ఈ వీడియో బాగుంటుంది, చివరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మేము గాలాన్ని అయితే తయారు చేస్తున్నాం. గాలాన్ని అయితే ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. గడ్డ దగ్గర ఇలాగైతే ఏ విధంగా చేపలు పడతామో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే బాగుంటుంది, చూడండి చివరి వరకు. ముందుగా అయితే ఏ విధంగా కట్టుకుంటామో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ముందుగా అయితే ఒక కర్ర దగ్గర ఇలా తాడుతో కట్టేసుకోవాలి. కట్టుకున్న తర్వాత అయితే గాలానికి అయితే ఈ విధంగా చికెన్ ముక్క అయితే మేము చుట్టుకున్నాము. చుట్టుకున్న తర్వాత అయితే ఇది గడ్డ దగ్గర అయితే వేస్తాము. మొత్తానికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనవాళ్ళు అయితే ముందుకు వచ్చి కొందరు అయితే తీస్తున్నారు. అదిగోండి, దగ్గరలోకి అయితే చూపిస్తాను ఏ విధంగా తీస్తున్నారు. మై గాడ్, గడ్డ అయితే చాలా వచ్చింది. మాకైతే కమ్ముకుంటారు బాగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షం వస్తున్నట్టుంది. కొద్దిగా చినుకులు అయితే పడుతుంది. మనోడైతే ముందు వచ్చేసి తీస్తున్నాడు. అదిగోండి, అదైతే కదిలినప్పుడు చేప కొరికినట్టే అర్థం. మనోడైతే తీస్తున్నాడు. చేప కొరకాకైతే తీస్తాను వీడియో. చేపలు వేటకనేసి వచ్చి అక్కడైతే కొరకలేదు ఫ్రెండ్స్, వేరే దగ్గర అయితే వెళ్తున్నాం. చేపల కోసం అయితే మేము తిరిగని అడగంటూ లేదు, తిరిగని పొలాలంటూ లేవు, అలా తిరుక్కుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి మా దారి అయితే రహదారి అయిపోయింది. నడిచే దారులంతా ముళ్ళు, తట్టుకోలేనంత ముళ్ళు మడుతున్నాం. చెప్పులు తీసుకొచ్చాం కాబట్టి పర్లేదు. మేము మెల్లి దగ్గర అయితే చేపలు కొరికితే పర్లేదు, కొరకపోతే అది బాధ. అక్కడ వెళ్ళాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, చేపలు అయితే కొరుకుతాయో కొరకావో. ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే లైవ్ అవుతుంది అనుకుంటాను, చూపిస్తాను. అక్కడ వెళ్ళాకైతే లైవ్ అయితే ఈరోజే స్టార్ట్ చేయబోతున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రశాంతమైన వాతావరణానికి అయితే నేను ఇక్కడ చేపలు పట్టడానికి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, ఈ పక్కనే పసుపు దొడ్డి ఉంది. పసుపు దొడ్డి ఇక్కడైతే గాలాన్ని అయితే వేసాము. గాలాన్ని అయితే జూమ్ చేసి చూపిస్తాను. అది మేమైతే ఇద్దరు వచ్చున్నాము మా తమ్ముడితో.